ఐ లివ్ ఆన్ వాట్ ఐ బిలీవ్. నేను ఏదైతే నమ్ముతున్నానో దాని మీదే నా జీవితాన్ని కొనసాగిస్తాను. చూడండి, ఒకవేళ ఈ మైక్ని ఎవరైనా నాకు ఇచ్చి అనేది షాక్ కొడుతుంది అని అన్నారు అనుకోండి, అప్పుడు ఆ విన్న మాటకు నేను ఎలా ప్రతిస్పందిస్తాను? ఖచ్చితంగా ఈ మైక్ని హోల్డ్ చేసే విధానంలో నాకు పద్ధతి మారుతుంది. ఖచ్చితంగా నేను హ్యాండ్ కీని హోల్డ్ చేసి దీన్ని పట్టుకోవడము, లేకపోతే షాక్ ప్రూఫ్ని గ్లౌజెస్ వేసుకొని దీన్ని పట్టుకోవడం నేను చేస్తాను. ఎందుకంటే చెప్పబడిన మాట నేను నమ్మాను, అది ఖచ్చితంగా నా జీవితంలో క్రియలోనికి వచ్చింది. అలాగే దేవుని వాక్యం కూడా చెప్తుంది, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, మీరు వినువారు మాత్రమే కాక దాని ప్రకారం ప్రవర్తించే వాళ్ళకి ఉండాలి. అందుకని క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్ ఉంది, క్రైస్తవ విశ్వాస జీవితం ఉంది. అయితే ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో కొన్ని మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మనము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనకి అర్థమవుతాయి. ఒక మూఢ విశ్వాసం అని అనాలి అని అంటే, లేకపోతే సూపర్స్టిషియస్ బిలీఫ్ అని అనాలి అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఏ బిలీఫ్ ఆర్ ప్రాక్టీస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ ఆర్ ఫియర్ ఆఫ్ ది అన్నోన్. నమ్మకాన్ని ఆధారం చేసుకొని మనం ఏదైతే బ్రతుకుతున్నామో అది కేవలం ఇగ్నోరెన్స్ అని అంటే ఇర్రాషనల్, అంటే దానికి ఆలోచన కానీ అర్థం కానీ ఆధారం కానీ ఏమీ ఉండదు. దానికి కేవలం కొంతమంది దాన్ని పాటిస్తున్నారు కనుక అది నిజమే అనుకొని ఊహించుకొని అన్వయించుకోవటం. రెండో మాట ఏంటంటే ఫియర్ ఆఫ్ ది అన్నోన్. భవిష్యత్తు ఏమైపోతుందో, నాకు తెలియని భవిష్యత్తుని ఎదుర్కొనేటప్పుడు ఖచ్చితంగా దాని గురించిన కొత్త భయం ఉంటుంది. ఆ భయంలో నుంచి కూడా మనకి సూపర్స్టిషియస్ బిలీఫ్స్ వస్తాయి, మూఢనమ్మకాలు. ఒక ఆయన దానికి ఏమని పెట్టారు అని అంటే ఇర్రేషనల్ రిలీజియస్ రిచువల్స్ అని అన్నాడు. అది వాక్యానుసారమైంది కాదు, దేవుడిచ్చింది కాదు, కానీ కొన్ని విషయాలు అవి మన ఊహలో నుంచి మ్యాన్ మేడ్ రిచువల్స్. మనుషులు వాటిని తయారు చేయటం ద్వారా వాటిని తెలియకుండానే విశ్వాసులంగా కొన్ని మనము వాటిని ఆచరిస్తాం. అవి మనకు తెలియకుండానే. లాస్ట్ ఆదివారం మనం మాట్లాడుకున్నాం కదా, కర్మ అనే సిద్ధాంతం కానీ, నా ఫేట్, నా నుదుటి మీద దేవుడు రాత రాసేశాడు అనే మాట కానీ ఎక్కడ దేవుని వాక్యంలో మనకి లేదు. కానీ ఎక్కడైనా మనం ఇతరులతో ఉన్న మన సంబంధాలు స్ట్రెయిన్ అయినప్పుడు ఈమెను పెళ్లి చేసుకోవడం నా కర్మ అనే మాట క్రైస్తవులు చాలా మంది వాడుతున్నారు. నా ఫేట్, నా రాత అంతేనండి అనే మాట రాస్తున్నారు. కానీ అవి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని వాక్య పదాలు కాదు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్. దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దేవుని వాక్యం యొక్క ప్రభావం నా మీద ఉంటేనే కానీ నేను ఎవరిని ఇంపాక్ట్ చేయలేను. ఒకవేళ నేను ఎక్కడైతే నివసిస్తున్నానో, ఎవరి మధ్యలో అయితే నివసిస్తున్నారో వారి యొక్క విశ్వాస సంబంధమైన విషయాలు నా మీద ఎక్కువగా దాడి చేస్తున్నప్పుడు నేను కూడా తెలియకుండానే వారి పదాలు లేకపోతే వారి ఆలోచనలు నేను కూడా చేసేస్తాను. అందుకని మీనింగ్ ఆఫ్ సూపర్స్టిషియస్ ఏంటంటే ఏ బిలీఫ్ ఆఫ్ ప్రాక్టీస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్, అలాగే ఇర్రేషనల్, ఫియర్ ఆఫ్ ది అన్నోన్. దీని నుంచి వచ్చేవి సూపర్స్టిషియస్ బిలీఫ్స్. మొదటిది, దేన్నైనా నమ్మే రైట్ నీకు ఉందేమో కానీ నువ్వు నమ్మే ప్రతిదీ రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు దేన్నైనా, దేవుడు నీకు ఇచ్చిన స్వచిత్తంలో నుండి నువ్వు దేన్నైనా నమ్మచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు నమ్మే ప్రతిదీ రైట్ అవ్వదు. రెండవది, ప్రతి దేశానికి అలాగనే ప్రతి ప్రాంతానికి క్రొత్తవి వింతవి చాలా రకాలైన మూఢనమ్మకాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. ఇదేదో క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే కాదు, అన్ని చోట్ల కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. వీటికి ఆధారాలు లేవు, ఇవి ఏమాత్రం ప్రయోజనకరమైనవి కావు. కానీ భవిష్యత్తు గురించిన భయం కలిగి ప్రపంచంలో, భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ మూఢనమ్మకాలు ఉన్నారు. 3 విషయాలు మీ దృష్టికి తెస్తాను. ఒకటి ఏంటంటే వరల్డ్ వైడ్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నమ్మకాలు. రెండవది, మన దేశంలో భారతదేశంలో ఆచరిస్తున్న మూఢనమ్మకాలు. ఆ తర్వాత క్రిస్టియన్ సూపర్స్టిషియస్ బిలీఫ్, క్రైస్తవ విశ్వాసులంగా మనం కూడా చేస్తున్న సూపర్స్టిషియస్ బిలీఫ్స్. విశ్వాస జీవితంలో మనం భయంతో దేవుడిని వెంబడించట్లేదు.
ప్రేమతో ఆయనలో మనం కొనసాగుతున్నాం. ఆయనకి మనం విధేయత చూపించేది, ఆయనకి మనం లోబడేది కేవలం ప్రేమలోనే, కానీ భయంతో కాదు. కానీ దేవుని వాక్యం మనకి చెప్పింది ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని కొరకైన భయభక్తులు మీరు కలిగి ఉండాలి అని అన్నది. అక్కడ ఉపయోగించిన భయం ఏంటనంటే రెవరెన్షియల్ ఫియర్. అమ్మో, దేవుడికి ఇది చేయకపోతే ఆయన నన్ను చంపేస్తాడు, లేకపోతే ఆయన ఉగ్రత నా మీదకి ఇచ్చేస్తాడు అని ఒక భయంలో మనము ప్రభువుని వెంబడించట్లేదు. మనం చేస్తున్న పని ఏంటనంటే, నేను చేసే పని దేవుని నామానికి అవమానం తెస్తదనే భయం మనకుంది. అంటే అది రెవరెన్షియల్, గౌరవంతో కూడిన భయం. మీరు ఎప్పుడైనా మీ బిడ్డలు ఎవరైనా అప్పుడే 10th క్లాస్ అయిన తర్వాత అప్పుడే మీ పరిధిలో ఉండి సడన్ గా హాస్టల్కి వెళ్ళి వాళ్ళు వేరే స్నేహితులతో కలిసినప్పుడు ఎక్స్ట్రా క్లాస్ ఉన్నదని చెప్పరా మీ అమ్మోడికి అని ఎవరైనా అన్నారనుకోండి, మీకు తెలిస్తే అంటే అర్థం ఏంటంటే, తెలిస్తే వాళ్ళు ఏదో చంపేస్తారని కాదు అర్థం. వాళ్ళు నన్ను నమ్మి నాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని ఒకవేళ అబద్ధంతో నేను చెప్తే అది అబద్ధం అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళ హృదయం బాధపడుతుంది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా రెవరెన్షియల్ ఫియర్. దేవుడు నన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని పాపంలో నుంచి నన్ను విడుదల కలగచేసి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఆ ప్రేమకు నేను విధేయత పూర్వకంగా ఆయన్ని తిరిగి ప్రేమిస్తున్నాను. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాస జీవితంలో మీరు దేవుణ్ణి భయంతో, అమ్మ ఇలా చేయకపోతే దేవుని చేత నేను ఉగ్రతకు పాత్రనవుతానేమో, ఏదో కోల్పోతానేమో, ఏదో నష్టపోతాను, ఏదో ప్రమాదం జరిగిపోతుంది, ఏదో ఒక యాక్సిడెంట్ జరిగిపోతుంది, లేకపోతే ఏదైనా నేను ఆర్థికంగా నష్టపోతానని నువ్వు అనుకొని భయంలో కొనసాగితే అది క్రైస్తవ విశ్వాసం కాదు. కేవలం అది ప్రేమతో దేవునికి లోబడటం. ఇప్పుడు వరల్డ్ వైడ్ సూపర్స్టిషియస్ బిలీఫ్, మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూఢనమ్మకాలు, అలాగే భారతదేశంలో ఉన్న మూఢనమ్మకాలు, అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్న మూఢనమ్మకాలు. ఈ 3 విషయాల్ని ఆలోచన చేసి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయాన్ని ఆలోచన పూర్వకంగా మనం ముగిద్దాం. వరల్డ్ వైడ్ సూపర్స్టిషియస్ బిలీఫ్ టచెస్ ద వుడ్ అండ్ కమ్స్ టు ద చర్చ్. అక్కడ ఉన్న వుడ్ ని ముట్టుకొని దాన్ని టచ్ చేసి ఆలయంలోనికి వెళ్ళి ఆరాధనకు వెళ్తారు. దానివల్ల వాళ్ళకి ఉన్న ఆలోచన ఏంటంటే, ఇట్స్ ఎ గుడ్ లక్, ఇది ఖచ్చితంగా నాకు ఒక మేలును చేకూరుస్తుంది. దీనికి ఏమైనా ఆధారం ఉందా? అలా ముట్టుకొని వెళ్ళటం వలన నాకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పే ఆధారం ఏమైనా ఉందా? రెండోది ఏంటంటే ద ఈవిల్ ఐ. టర్కీ, గ్రీస్, ఈజిప్ట్ దేశాల్లో, ఈవెన్ ఇండియాలో కూడా మీరు ఎక్కడైనా షాపుల్లో చూస్తే ఈ మధ్య కాలంలో ఏనుగు కన్ను బొమ్మ పెట్టుకుంటున్నారు, బూడిద గుమ్మడికాయని తయారు చేసి పెట్టుకుంటారు. మీరు గమనించారా? ఈవిల్ ఐ. వాడు చెడ్డ చూపు నా మీద పడితే, నేను నా బిజినెస్ అందుకనట ఆ చెడ్డ చూపు వాడు ఎప్పుడైతే ఆ ఏనుగు కన్నును చూస్తాడో వెంటనే అది చూపుని అది తీసేసుకుంటాడు. మీరు గమనిస్తే మన భారతదేశంలో వెనకాల వెళ్ళిపోతా ఉంటుంటే నన్ను చూసి ఏడవకరు అని ఉంటుంది. ఇక ఏమీ ఆధారం లేదు. ఇక మూడవది ఏంటంటే బ్లాక్ క్యాట్ అండ్ బ్లాక్ బర్డ్స్. నల్ల పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, నల్ల పక్షులు మన ఇళ్ల మీద వాలే అనుకోండి, దాన్ని కూడా అపశకునంగా ఫీల్ అవుతారు. అది కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, అది సౌత్ కొరియా, అలాగే యూకే, ఐర్లాండ్ లో కూడా ఈ యొక్క ఆచారం ఉంది, ఈ మూఢనమ్మకం ఉంది. ఎవడో చెప్పాడు నల్లపిల్లి ఎదురొస్తే అది మనకి చెడు జరుగుతుంది అని అన్నాడు. ఇక అది పాతుకుపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఇంకొక విషయం ఏంటో తెలిసి, ఇది ఇంకా కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అదేంటంటే రాత్రులు గోర్లు కత్తిరించుకోవడం. టర్కీకి ఉంది, ఇండియాలో ఉంది, జపనీస్కి ఉంది. రాత్రులు గోర్లు కత్తిరించుకోకూడదు. అలా చేయటం వల్ల నీకు దురదృష్టం. తర్వాత ఇండియాలో మనకున్నది ఏంటంటే కత్తిరించిన గోల్డ్ కానీ కత్తిరించిన వెంట్రుకలు కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటి ద్వారా తీసుకుని వెళ్ళి నీకు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అనే నానుడు కూడా ఉంది. గోర్లున్నట్ట వెంట్రుకలను తీసుకుని వెళ్ళి మనకి చేతబడి చేసి మన మీద ఈవిల్ స్పిరిట్ ని పంపించడానికి అవకాశం ఉంటుంది. చేసేవాళ్ళు ఉన్నారు. అదొక మూఢనమ్మకం. ఆ తర్వాత ఉన్న మాట ఏంటంటే మంగళవారం ఎక్కడికి వెళ్ళాం, మంగళవారం ఏ ప్రయాణాలు చేయం. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, స్పెయిన్ లో కూడా ఉంది. మంగళవారం వాళ్ళు ప్రయాణాలు చేయరు. మీరు ఆలోచించండి, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మంగళవారం కలిసి రాదు. అంటే రష్యా అలాగే నార్వే దేశాల్లో విజిలింగ్ ఇన్ ద డార్క్, చీకటి కలిగిన ప్రాంతాల్లో విజిల్ వేయకూడదు. అది కూడా అపశకునానికి సాదృశ్యం. అలా ఎవరైనా వేస్తే వాడికి శాపం వస్తుంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకొంచెం చూస్తే హంగేరియా
అలాగే రష్యా అనే దేశాల్లో సిట్టింగ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద టేబుల్, ఒక డైనింగ్ టేబుల్ కి కార్నర్ లో నువ్వు కూర్చోకూడదు. ఆ కార్నర్ లో నువ్వు కూర్చుంటే అది ఖచ్చితంగా నీకు అశుభాన్ని తీసుకొని వస్తుంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. మన ఇంటికి ఎదురుగా వీధి ఉన్నది అనుకోండి, అది ఎవడు కొనడు, చాలా తక్కువ ఖరీదుకి అమ్మేస్తారు. ఆ ల్యాండ్ ఉపయోగం లేదు. కరెక్ట్ గా నేను కొనుక్కున్న చర్చ్ కరెక్ట్ గా అలాగే నాకు ఒక వీధికి ఎదురుగా వచ్చింది. అందుకని ఈ రోజు నా ఆరాధన జరిగితే ఎవడు నాకు అడ్డు లేకుండా అందరూ చూస్తున్నారు చివరి. కానీ దీనికి ఏ ఆధారం లేదు. వీధికి ఎదురుగా వీధి పోర్ట్ అని అంటాడు. దానికోసం ఏమైనా అయితే కావాలి, ఎంట్రన్సెస్ మార్చేస్తారు. డబ్బులతో కలిగిన పర్స్ నేల మీద పడింది అనుకోండి, ఖచ్చితంగా నువ్వు ఆర్థికంగా నష్టపోతావనే అపోహ ఉంది. ఎక్కడంటే ఫిలిప్పైన్స్ అలాగే రష్యా దేశాల్లో. పగిలిపోయిన అద్దాలని వినియోగించకూడదు. పగిలిపోయిన అద్దంలో మొహం చూసుకోకూడదు. చూసుకున్నావా నీ బ్రతుకు మొక్కలైపోతుంది. చివరిది ఏంటంటే బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ యువర్ హౌస్. ఒకవేళ మీ ఇళ్లలోకి బర్డ్స్ వచ్చి తిరిగి అనుకోండి, అది కూడా చాలా అపశకునంగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వరల్డ్ వైడ్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఇవి మీ దృష్టికి నేను తీసుకుని వచ్చాను. వీటికి ఏమీ ఆధారాలు లేవు. అయితే రెండో విషయం ఏంటంటే ఇండియన్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్. మన భారతదేశంలో మనకు ఉన్న మూఢ విశ్వాసాలు, ఆ విశ్వాసానికి ఆధారం కానీ ఆ విశ్వాసానికి ఏమాత్రం ఆలోచన కానీ లేనివి. ఏంటి అని అడిగితే, డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎడం చేతితో ఇవ్వకూడదు. లాజిక్ ఏం లేదు, ఏ చెయ్యి అయితే దానికి రీజన్ లేదు, ఇర్రేషనల్ అన్నమాట. భారతదేశంలో మనకున్న ఎడం చేతితో ఇవ్వటం అపశకునంగా ఫీల్ అవుతాం. కొన్ని చాలా సులువుగా ఈ సూపర్స్టిషియస్ బిలీఫ్ లో నుంచి ఇంటర్ప్రిట్ చేసేస్తాం. ఇక చూసావా, దేవుని చేత శపించబడిన వారులారా నా ఎడం చేతి వైపుకి రండి అన్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా నా కుడి చేతి వైపుకి రమ్మన్నాడు అని అంటున్నారు. ఇంకా మనము ఏం చెప్పాలి దానికి? మన చుట్టూ ఉన్న ప్రజలు అనుభవిస్తున్న సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ని ఆధారం చేసుకుని మనం అలా ప్రవర్తిస్తున్నాం. గడప మీద నిలబడకూడదు. కొన్ని ఇళ్ళకెళ్ళి మనం గడప మీద నిలబడ్డాం అనుకోండి, దిగిపోను అంటాడు, దానికి ఒక పూజ చేస్తారు. అలా ఉండకూడదు. డబ్బులు గడప కటువైపు ఉండి ఇవ్వకూడదు, గడప లోపలికి వచ్చి ఇవ్వాలి. అది కూడా కుడి చేత్తోనే ఇవ్వాలి. ఒకవేళ గడప మీద నిలబడిస్తే, గడప వెనకలు ఉండిస్తే ఏమవుతాయి? డబ్బులు కాకుండా పోతాయి. మనం ఆలోచన చేయాలి. అంటే అది దానికి ఆధారం ఏమి లేదు, కానీ దాన్ని అలా ఆచరించుకుంటూ పోతున్నారు. మూఢ ఆచారాలు, మూఢ విశ్వాసం ఉంది. తర్వాత ఏదైనా ఒక పని గురించి కానీ ఒక మంచి పనిని మనం జరిగిస్తున్నప్పుడు ఎవడన్నా తుమ్మాడు అనుకోండి, ఇంకా అయిపోయింది. ఆ పని కావాలంటే పోస్ట్పోన్ చేస్తాం. ఆ పనిని మనుషులు కూడా ఉపయోగించేస్తాం చాలా సులువుగా. ఇంకెంత మంచిదో తెలుసా, కరెక్ట్ గా ఒక మాట చెప్తున్నాం అనుకోండి, టక్కన అప్పుడు 5 గంటల టంగ్ మనం బెల్ల కొట్టింది అనుకోండి, చూసావా నిజం అంటాడు. ఇవన్నీ సూపర్స్టిషియస్ బిలీఫ్స్. మనకు తెలియకుండానే మన జీవితాల్లో మన మీద అవి పనిచేస్తున్నాయి. మనకు తెలియకుండా అవి చేసేస్తున్నాం. తర్వాత ఎదురు రావటాలు, ప్రొద్దుట లేచి ఎవడ మొఖం చూసాను అంటాడు. అంటే నేను మంచోళ్ళ మొహం చూస్తాను, కళ్ళు తెరిచేటప్పటికి మంచోళ్ళ మొహం చూస్తేనే ఆ రోజంతా మంచిగా ఉంటుందని నమ్మటం. అందుకని కొంతమంది తమ భార్యల్ని ముందుకు తీసుకుని వెళ్ళి నిలబడమంటారు. ఆధారం అడగండి, దానివల్ల మీకు ఏం కలిసి వస్తుంది అంటే ఏమో తెలీదు, కానీ అలా చేయకపోతే ఒక ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. డబ్బులు పొరపాటున చేతి నుంచి కింద పడిపోయి అనుకోండి, వెంటనే తీసి కళ్ళకద్దుకొని పాకెట్లో పెట్టుకోవడం. డబ్బులకి దండం పెట్టుకుని, మా నాన్నగారు అనేవారు, డబ్బులకు దండం పెట్టుకునే ఒకే ఒక్క దేశం భారతదేశం. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాసుకున్నారు వాళ్ళు. మనకు మాత్రం డబ్బులు ఎందుకనంటే దానికి ఆ డబ్బులు ఒక దేవుడిగా మనం పూజిస్తున్నాం. షాపుల దగ్గరికి వెళితే కరెక్ట్గా 6 గంటలకి వాడు ట్యూబ్ లైట్స్ కానీ ఏదైనా లైట్స్ ఆన్ చేసేటప్పుడు ఒకసారి చెప్పులు తీసేసి దేవుడి వైపు చూసి దండం పెట్టుకుంటాడు. అంటే లైట్స్ ఆన్ చేసేటప్పుడు కొన్ని వీటికి ఆధారం ఏంటి అని అంటే ఏమీ లేదు. ఆ తర్వాత ఇంకా ఉన్న మాట ఏంటంటే ఇంకా విచిత్రం ఇది, ఎక్కడైనా నిచ్చెన వేయబడితే మీరు నిచ్చెన ముందుగా వెళ్ళాలి కానీ నిచ్చెన కింద నుంచి వెళ్ళకూడదు. వెళితే అది కూడా మీకు అశుభమే. నల్ల పిల్ల ఎదురొస్తే వెళ్ళకూడదు. నిప్పుల మీదకి సాల్ట్ని జల్లి దయ్యం కళ్ళు పేడిపోయి అని చెప్పుకోవడం. చిన్నపిల్లలు అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారనుకోండి, కొంతమంది దిష్టి తీయటం, ఆ నిప్పుల మీద సాల్ట్ వేస్తే టప్ టప్ మన సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కట్ట దయ్యం, వాడి వెనకాల వచ్చిన దయ్యం యొక్క కళ్ళు పేలిపోయి అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇది భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. సాల్ట్కి
అలాగే దయ్యానికి పడదనే నమ్మకం చాలా మందికి ఉంది. అందుకే దిష్టి తీయడం. దురదృష్టం ఏంటంటే మన క్రైస్తవులు కూడా అలాగే బొగ్గను చొక్క పెట్టి బాప్తిసానికి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు. దౌర్భాగ్యం. నేను చూశాను అలాగా. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని రాగానే చూస్తుంటే వాళ్ళకి బాప్తిసం ఇస్తా ఉంటారు, బొగ్గను మాత్రం చొక్కుంటుంది. ఏంటి విశ్వాసం? చాలా విచిత్రంగా మనం ప్రవర్తిస్తాం. తర్వాత వస్తువు బెడ్ ఇక్కడ ఉందా, ఇక్కడ కాకుండా బీరువా అక్కడ ఉందా, ఆ బీరువాని ఇక్కడ తీసుకొచ్చి ఇది ఎక్కడ తీసుకొని వస్తే నీకు కలిసి వస్తుందని చెప్పడం. దానికోసం బెడ్డలు మార్చేవాళ్ళు, గుమ్మాలు మార్చేవాళ్ళు, వాస్తు ప్రకారం అన్ని తిప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ఇలాంటి సోది చెప్పేవాళ్ళు ఉన్నారని చాలా మంది ఉన్నారు. మా మమ్మీ సుమారు 15 సంవత్సరాల నుంచి కాళ్ళు చాలా నొప్పులు వస్తూ ఉంటుంటే ఇది తీసుకుని వచ్చాం ప్రార్థనకని మేమందరం కూర్చున్నాం. ఇంకా ఆవిడ ప్రాఫెసీ చెప్పడం మొదలుపెట్టి ఏమన్నదంటే, మా మమ్మీని దయ్యం మంత్రించిన నిమ్మకాయని మీరు కాళ్ళతో తొక్కేశారు పోలవరంలో, కాబట్టి ఆ దయ్యం వెళ్ళి మీ కాళ్ళల్లో కూర్చుంది అన్నది. దయ్యం మంత్రించిన నిమ్మకాయని తొక్కేశారట. ఆ నిమ్మకాయలో ఉన్న దయ్యం మా మమ్మీ కాళ్ళలోకి వచ్చేసిందట. అందుకని ఆ కాళ్ళు అలా తయారయ్యాయి. ఆధారం ఏంటనంటే ఏమి లేదు. అలాంటి విషయాలు విశ్వాసులకు తగనివి, కానీ విశ్వాస జీవితాల్లో కూడా మనం ఆచరిస్తూ బ్రతికేస్తాం. చాలా మంది ఇళ్ళకు వచ్చి పాస్టర్ గారులు కూడా ఇళ్ళల్లో ఇలా చూసి, ఏంటమ్మా ఈ బీరువాని ఇలా పెట్టారు, ఈ బీరువా ఎక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. ఈశాన్యంలో ఎంత బరువు ఉండకూడదు, ఈశాన్యంలో మీకు నుయ్యి ఉండాలి, పొయ్యి ఉండాలి. అది కాకుండా వేరేదేదో పెట్టారంటే అందుకే ఇలా ఉంది. గుమ్మాలు 6 ఉండాలి, 7 ఎందుకు పెట్టారు? 7 పెట్టడం వల్లే మీ అబ్బాయి పెళ్ళి అవ్వట్లా. ఇలా చెప్పే పాస్టర్లు ఉన్నారు. వాక్యానుకూలంగా చెప్పాల్సింది పోయి దేశము, ప్రాంతము, ప్రజలు ఏదైతే పాటిస్తున్నారో దాంట్లో విశ్వాస జీవితాన్ని కూడా కలిపేసేవాడు. ఇంకెంత దౌర్భాగ్యం అంటే వాస్తు దేవుని వాక్యంలో ఉందని నిరూపణ చేసే విశ్వాసాలు కూడా కొంతమంది ఉన్నారు. క్రిస్టియన్ సూపర్స్టిషియస్ బిలీఫ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి ఉన్న మూఢ విశ్వాసాలు ఏంటి మనం ఆలోచన చేస్తే, వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ సూపర్స్టిషన్? ఆస్ట్రాలజీని దేవుని వాక్యం వ్యతిరేకిస్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే దేవుడు చాలా స్పష్టంగా ఇశ్రాయేలు తన జనాంగానికి చెప్తున్న మాట ఏంటంటే, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. పొరపాటును కూడా సృష్టిని సృష్టికర్తలాగా మీరు పూజించడానికి వీలు లేదు. అలాగ మీరు చేయకుండా, మొక్కకుండా జాగ్రత్త పడండి. దేవుని మీద కాకుండా ఇలాంటి విషయాల మీద ఆధారపడటం, రాశి ఫలాలు, దేవుని దృష్టికి అది చెడుతనము, దేవునికి అది గొప్ప కోపాన్ని తీసుకుని వస్తుంది. సూపర్స్టిషియస్ బిలీఫ్. విశ్వాసం గురించి మాట్లాడట్లా, మూఢ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, దేవుని దృష్టికి మనష్షే అనే రాజు చెడుతనం చేశాడు. దేవుని దృష్టికి కోపాన్ని తీసుకుని వచ్చాడు, నాశనం పొందాడు. అతడు చేసిన పని ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ మీద ఆధారపడ్డాడు. మీకు అది 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంది. ఇలాంటి సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ని నమ్మి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని తీసివేసి ప్రజలను తప్పు విషయాల వైపుకు నడిపిస్తున్నప్పుడు దేవుని దృష్టికి అది చెడుతనమైంది. దేవుని కోపం, దేవుని ఉగ్రత వారి మీదకి రావటాన్ని మనము 2వ రాజుల గ్రంథంలో చూస్తాం. ఇక 3వ విషయం ఏంటంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, అలాగనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో మంత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు, లేకపోతే బ్లాక్ మ్యాజిక్స్ ని నమ్మేవాళ్ళు, వాళ్ళు ఏదైతే నమ్మి అది మాకు క్షేమాన్ని, మాకు సుఖాన్ని ఇస్తుంది అని దాని మీద, దేవుని మీద కన్నా దాని మీద ఆధారపడే వాళ్ళని దేవుడు తన రాజ్యానికి రానివ్వడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం బైబిల్స్ లో మీరు గమనించండి. మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు, దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజం వల్ల కలిగిన నియమాలు కారణం. తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు, ఇది వాక్యానుకూలమైనది కాదు, దేవునికి సంబంధించింది అంతకన్నా కాదు. మానవ సాంప్రదాయాలు కారణం, అతని నైజం వలన కలిగిన నియమాలే కారణం. అతడు వాటిని ఎందులో నుంచి తీసుకొని వస్తున్నాడు అంటే దేవునితో సంబంధం లేని మానవ పతన జీవితంలో నుంచి తీసుకొని వస్తున్నాడు.
ఆస్ట్రాలజీని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకనంటే అది సృష్టికర్తకు బదులుగా సృష్టం మీద ఆధారపడటానికి సహాయపడుతుంది కనుక. రెండవది, మనుష్యని దేవుడు కోపగించి నాశనాన్ని తీసుకుని వచ్చాడు, ఉగ్రతను తీసుకుని వచ్చాడు. ఎందుకనంటే అతడు దేవుణ్ణి నమ్మక బ్లాక్ మ్యాజిక్ మీద నమ్మాడు. ఆ తర్వాత ఉన్న మాట ఏంటంటే మంత్ర ప్రయోగాలు చేశారు ఇశ్రాయేల్ ప్రజలు, వాటి మీద ఆధారపడ్డారు. ఇలాంటి వాడిని దేవుడు తన రాజ్యానికి రానివ్వడని ప్రకటన గ్రంథం 21:27 చెప్తుంది. నమ్ముతున్నారు. ఈ విశ్వాసానికి ఆధారం దేవుని వాక్యం కానీ క్రీస్తు కానీ కాని కాడు. అది కేవలం మానవ సాంప్రదాయాల మీద, అలాగనే మానవుల యొక్క దేని మీద వచ్చిందంటే వాళ్ళ యొక్క నైజం, పాప నైజంలో నుంచి వచ్చాయి. అలాంటి వాటిని ఆచరించటం వలన మీకు అవి పనికి రావు, ఆ తత్వజ్ఞానం మీకు ఏమీ ఉపయోగపడదు, అది మీ జీవితాలకు ఏంది తీసుకుని రాదు, చివరికి మీరే మోసపోతారు. ఆ పాస్టర్ గారు ఏదైతే చర్చ్ ని లీడ్ చేస్తున్నాడో, ఈ బిజినెస్ మ్యాన్ ఆ చర్చ్ యొక్క ఎల్డర్. అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన విజిట్ చేయడానికి పాస్టర్ గారు వెళితే పాస్టర్ గారు అడిగారట, ఎలా జరిగింది ఏంటి అని అడిగితే, యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఆయన ఇలా చెప్పాడు. ఏమి లేదు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గేట్ దగ్గర నా కార్లో ఉన్న రేర్ వ్యూ మిర్రర్లో నాకు ఒక పూలకుండి కనబడుతూ ఉండేది. అది నా రేర్ వ్యూ మిర్రర్లో కనబడుతున్నంత సేపు ఏ రోజు నా బెంచ్ కార్కి యాక్సిడెంట్ అవ్వలేదు. వెళుతూ ఉంటుంటే రేర్ వ్యూ మిర్రర్లో ఆ పూల మొక్క కనబడలేదట, దాన్ని మార్చేశారు. అందుకని సరిగ్గా సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి అప్పుడు కూడా ఆ మొక్క కనబడలేదు కదా, తెచ్చి అక్కడ పెట్టుంటే బాగుండేది, పెట్టకపోవడం వల్ల నాకు యాక్సిడెంట్ అయ్యింది. ఇది ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. ఇలాగను మనలో ఎంతమంది విశ్వాసులు ఇలాంటి పనులు చేస్తారు? మనము స్క్రాచ్ కార్డ్ క్రిస్టియన్స్ అంటాం అనమాట. గట్టిగా మనల్ని గీసారనుకోండి, పాపనైజం అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. గట్టిగా పెళ్లిళ్ళ దగ్గర మనం రుద్దామనుకోండి, కట్నం అనేది వచ్చేస్తుంది. మళ్ళీ దానికి మనం పేర్లు పెట్టుకుంటే ఏమంటామనంటే, నాకైతే ఇష్టం లేదు కానీ బ్రదర్ మా అమ్మోళ్ళు ఒప్పుకోరు కదా. మీరు ఆలోచన చేయండి. అవి మనకి ఎక్కడో ఇష్టం, కానీ అవి మనం తీసుకోవడం మనకి ఇష్టం. ఎందుకంటే అది మనకు కలిసి వస్తుంది. ఒక ప్రక్క నుంచి దేవుని వాక్యం అది ఈవిల్ అని చెప్తున్నా, సోషల్ ఈవిల్ అని చెప్తున్నా సరే, అలా చేయకూడదని దేవుని వాక్యం మనకి చెప్తున్నా సరే, అది మనకు తీసుకోవడం ఇష్టం కనుక దానికి మనము పేర్లు మారుస్తాం. దానికి కొత్తగా మనం పెట్టిన పేరు ఏంటో తెలుసా? పెళ్లి ఖర్చులు అంటున్నారు. దానికి మనం పెట్టుకున్న కొత్త పేరు అది. కట్నం అంటే అరెస్ట్ చేస్తారు కదా, కట్నం అనే మాట ఉంటే పోలీసులు వస్తారు కదా, అందుకని ఆ మాట అనటం మానేసి మనం ఏమంటున్నామంటే పెళ్లి ఖర్చులు ఇస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నామో మనం ఆలోచన చేయాలి. మీరు దేవునికి ఏదో చేయకపోవటం వల్ల ఆయన మిమ్మల్ని నష్టంలోనే నడిపిస్తాడు అని మీరు నమ్మటం, ఏమనాలి దాన్ని? విశ్వాసం అనరు. విశ్వాసులు చేసే పని ఏంటంటే దేవునికి దూరం అయిపోయి వాళ్ళు ఉంగరాళ్ళకి రంగురాళ్ళకి వాటి మీద నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. మీరు చర్చిల్లో చూడండి, క్రిస్టియన్ సొసైటీలో పెద్దలు కొంచెం ధనవంతులైన వాళ్ళు ఉంటే వాళ్ళ ఉంగరాలు ఎప్పుడైనా గమనించండి. చర్చిలో ఉండేవాళ్ళు వాళ్ళ ఉంగరాలను చూస్తే కూడా అందులో ఏవో 9 రకాలైన రాళ్ళు ఉన్న ఉంగరాలు పెట్టుకుంటారు. ఇది ఉండటం వల్ల నేను క్షేమంగా ఉన్నానని దేవుని విడిచిపెట్టి తిరిగేవాళ్ళు. దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండకపోగా వాళ్ళు రంగురాలు ఉంగరాల మీద నమ్ముకొని బ్రతికేస్తూ ఉంటారు. మనం ఇవన్నీ పైకి ఏమీ కనబడకపోవచ్చు కానీ విశ్వాసుల జీవితాల్లో ఇవి ఉన్నాయి. వాటిని మనం గమనించుకోవాలి. విశ్వాసులు దేవునికి దూరం అయిపోయి ఇలాంటి మూఢ విశ్వాసాల మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే అవి మాకు క్షేమాన్ని, అవి మాకు సుఖాన్ని ఇస్తున్నాయి అని నమ్ముతున్నారు. అయితే 3 విషయాలు మీరు గుర్తించాలి. ఇవి వాక్యానుకూలంగా మనము ఆలోచన చేయాల్సిన మాట. అదేంటంటే బీ ఆన్ గాడ్ ఫ్రమ్ ఐడలట్రీ. బీ ఆన్ గాడ్. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అదేంటంటే సూపర్స్టిషియస్ బిలీఫ్ ని దేవుని వాక్యం ఏం చెప్పిందంటే అది విగ్రహారాధనతో సమానంగా చెప్పింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. చివరి అధ్యాయం చివరి వచనం, బిడ్డలారా విగ్రహాలకు దూరంగా ఉండండి. ఒకే సింపుల్ సెంటెన్స్. మీరు చాలా దూరంగా ఉండాలి. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది బీ ఆన్ గాడ్. మిమ్మల్ని మీరు జాగ్రత్త వహించండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ చుట్టుప్రక్కల ఉన్న వారి యొక్క
ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండకుండా జాగ్రత్త పడండి. ఆస్ట్రాలజీని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. దేవుని వాక్యం దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే జాగ్రత్త వహించండి. అలాగే నేను నిర్గమకాండం 20:3-4 చూస్తే, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడుదల కలగచేసిన దేవుడిని నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీకు జాగ్రత్త వహించండి. దట్స్ అ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కమాండ్మెంట్. మనం ఏదైతే పాటిస్తున్నామో ఆ పాటించుతున్న వాటికి ఆధారం దేవుని వాక్యం, క్రీస్తు కాకపోతే అవి మూఢ విశ్వాసమే. అది మనకి అవసరం లేనివి. కానీ మనం భయపడి మన ఫ్యూచర్ తెలియదు కనుక ఎవరో మనకు చెప్తున్న కొన్ని అపోహలను ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం. రెండవ మాట ఏంటంటే ట్రస్ట్ ఇన్ గాడ్ అలోన్. సామెతల గ్రంథం 3:5-7 మనం చదివితే మనకు కనబడుతుంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5:18 నేను చదువుతున్నాను. అక్కడ ఉపయోగించబడిన మాట చూడండి. దేవుని బిడ్డగా జన్మించిన వాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించిన వాడిని దేవుడు కాపాడుతాడు. సైతాను కూడా అతన్ని తాకలేడు. మీరు ఒక క్షేమం కోసం, ఒక మంచి జీవితాన్ని జీవించడం కోసం, ఒక మంచి ఎదుగుదల కోసం వీటి మీద ఆధారపడుతున్నారు. దేవుని మీద కాకుండా మరి దేని మీదైనా మీరు ఆధారపడుతూ ఉంటుంటే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం మూలంగా జన్మించిన వాడట పాపం చేయకుండా ఉంటాడు. అటువంటి వాడిని దేవుడే కాపాడుతాడు. ఆ దేవుడు కాపాడుతున్నప్పుడు సైతాను అతన్ని ముట్టుకోడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బట్టి జన్మించిన అనుభవం ఉండదో అప్పుడు ఖచ్చితంగా మనం చేసే పనులు ఏంటంటే ఇలాంటి మూఢ విశ్వాసాల మీద మనం ఆధారపడుతున్నాం. ఇక మూడవ విషయం ఏంటంటే రిమైండర్స్. దేవుడు కొన్ని విషయాలు మనకి చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని రిమైండర్స్ అవి ఏంటి అంటే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ యెహోవా ఇలాగ చెప్పుచున్నాడు, అన్య దేశ ప్రజల వలె మీరు జీవించవద్దు. ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు నీవు భయపడవద్దు. అన్య దేశాల వారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు, కానీ మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు. ఎందుకనంటే ఐఎమ్ ద క్రియేటర్. క్రియేషన్ ని చూసి అదిగో అక్కడ రాసి మారిపోయింది, ఇక్కడ మారిపోయింది, అది కుదరలేదు, ఈ జాతకం కుదరలేదు, ఈ రాశి ఫలం కుదరలేదు అని చెప్పుకునే వాడు చూసి భయపడి రోజు రాశి ఫలాలను ఆధారం చేసుకుని వాడు బ్రతుకుతారట. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది దేవుని బిడ్డలకు, మీరు సృష్టిలో కనబడే మార్పుల్ని చూసి భయపడొద్దు. ఆ ఆస్ట్రాలజీని నమ్మొద్దు. అవి దేవుని వాక్యానికి విరుద్ధమైనవి. యెహోవా ఇలాగ చెప్పుచున్నాడు, అన్య దేశ ప్రజల వలె నువ్వు జీవించవద్దు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డలాగే ప్రవర్తించాలి. దేవుని బిడ్డలాగా ప్రవర్తించడానికి నువ్వు సముఖత చూపించాలి, ఇష్టపడాలి. అలా కాకుండా నువ్వు వేరేగా జీవించడానికి వీలే లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు చెప్తున్నాడు, అలాంటి ప్రజలట ఆకాశంలో వచ్చే కొన్ని సంకేతాలకు భయపడతారట. ఏంటి ఆ సంకేతాలంటే ఆకాశంలో వచ్చే తోకచుక్కలు, ఉల్కాలు, సూర్య చంద్ర గ్రహణాల ద్వారా భవిష్యత్తులో ఏమి జరగబోతూ ఉన్నదో తెలుసుకోవచ్చునని ప్రజలు నమ్ముతున్నారట.